Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about comparison of integers. Okay? Comparing means identifying which of two numbers is bigger or smaller than the other. కంపేరింగ్ మీన్స్ ఒక టూ నెంబర్స్లో ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పడాన్ని ఏమంటారు? కంపేరింగ్ అంటారు. ఓకే, వీటికి యూజ్ చేసే సింబల్స్. ఈ కంపారిజన్లో సింబల్స్ అనేవి ఉంటాయి కదా. దిస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఈ త్రీ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెంబర్ లైన్ తీసుకుందాం. 0 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 -7. లిసన్ కేర్ఫుల్లీ. జీరోకి రైట్ సైడ్, ఈ జీరోకి రైట్ సైడ్ ఉంటే ఇవన్నీ ఎలా ఉంటాయి? బిగ్గా ఉంటాయి. బిగ్గర్. జీరోకి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే లెస్సర్ దాన్ అంటే స్మాల్గా ఉంటాయి. రైట్ సైడ్ వెళ్తే ఏమో బిగ్గా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమో స్మాల్గా ఉంటాయి. నెక్స్ట్, ఇవన్నీ ఏంటి? పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? నెగిటివ్ నెంబర్స్. ఓకే, here one note point. All positive integers greater than 0. జీరోకి ఇటువైపు ఉన్నాయి కదా, ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? జీరో కంటే పెద్దవిగా ఉంటాయి. అందుకే ఏంటి? ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 0. ఒక ఎగ్జాంపుల్, 5 0. ఈ పాజిటివ్ ఇంటీజర్ +5. ఏ సైన్ యూజ్ చేయాలి మనం? 0 కంటే 5 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్, అనదర్ నోట్ పాయింట్. ఆల్ నెగిటివ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 0. అన్ని నెగటివ్ నెంబర్స్ ఈ -1 నుంచి ఇక్కడ ఎంత స్టార్ట్ వెళ్తూ ఉంటే ఆ నెంబర్స్ అన్నీ ఎలా ఉంటాయి? 0 కంటే చిన్నవిగా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాం కదా, స్మాలర్ దాన్ స్మాల్. ఓకే, ఒక్క ఎగ్జాంపుల్, -10 0. ఓకే, ఏ సింబల్ యూజ్ చేయాలి? 0 -10. ఏది పెద్దది ఉంటుంది? 0 ఉంటుందా, -10 ఉంటుందా? -10 అనేది చిన్నదిగా ఉండిద్ది. దేంతో కంపేర్ చేస్తే? 0తో. ఇప్పుడు మనం ఏ సైన్ యూజ్ చేయాలి? లెస్ దాన్. 0కి ఇటువైపు వెళ్ళేవన్నీ ఏంటి? స్మాల్గా ఉంటాయి. చూడండి, 0 -1 -2 ఇవి 0 కంటే -1 చిన్నది, -1 కంటే -2 చిన్నది, -2 కంటే -3 అనేవి చిన్నవిగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, అనదర్ నోట్ పాయింట్. పాజిటివ్ ఇంటీజర్స్
is always bigger than negative integers. ఎప్పుడైనా పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఎప్పుడైనా పాజిటివ్ ఇంటీజర్సే పెద్దవిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 - 5, 3 5. అసలు 3 అనేది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్. 5 అనేది ఏంటి? -5 అనేది ఏంటి? నెగిటివ్ ఇంటీజర్. ఖచ్చితంగా బిగ్గర్ అంటే ఏ సైన్ యూజ్ చేయాలి? మన గ్రేటర్ దాన్, ఏ సింబల్ యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొకటి, 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉండేటప్పుడు కంపారిజన్ ఎలాగో చూద్దాం. +5 +6. +5 +6 చూద్దాం. +5 అనేది ఇక్కడ ఉంది, +6 ఇక్కడ. అంటే 5 కంటే 6 అనేది పెద్దది. అంటే మనం ఏం చెప్పాం? రైట్ సైడ్ వెళ్ళేవన్నీ పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏ సైన్ యూజ్ చేయాలి? లెస్ దాన్. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు 2 నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంటీజర్స్. -5 -6. ఏ సైన్ యూజ్ చేయాలో చూద్దాం. ఇది చూడండి, -5 -6. ఈ రెండిట్లో ఏది పెద్దదిగా ఉండిద్ది? -5 అనేది పెద్దదిగా ఉండిద్ది, -6 చిన్నదిగా ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ వెళ్ళేవన్నీ ఏంటి? చిన్నవిగా ఉంటాయని చెప్పారు. 0 కంటే ఇవన్నీ చిన్నవిగా ఉంటాయి. అంటే -5 దీనికి ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఏంటి? ఖచ్చితంగా చిన్నదిగా ఉండిద్ది. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఏ సైన్ యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్. ఓకే, అండర్స్టాండ్. అర్థమైందా అందరికీ? 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉండేటప్పుడు మామూలుగా అయితే మనకి ఇదైతే క్లియర్గా అర్థమైపోద్ది. ఎందుకంటే 5 6 7 ఇలా ఏవైనా పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఏంటి? పెద్దదిగా ఉండిద్ది. అదే స్మాలర్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్స్, మస్ట్ అండ్ షుడ్గా ఇది రిమెంబర్ ఈ పాయింట్. 2 నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏది చిన్నదైతే అది పెద్దది, ఏది పెద్దదైతే అది చిన్నది. ఈ ఒక్క కీ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏది చిన్నదిగా ఉంటే అది పెద్దదైద్ది, ఏది పెద్దదిగా ఉంటే అది చిన్నదైద్ది. అంటే 0కి దగ్గరగా ఏది ఉంటే అది పెద్దది, 0కి దూరంగా ఉంటే అది చిన్నది. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమైద్ది. ఓకే, అండర్స్టాండ్. If you have any doubts, please comment me. Please like, share and subscribe to my YouTube channel. Thank you very much.